బాణావతి విజయ, మాది జగ్గేపేట మండలం, త్రిపురవరం గ్రామం. మా హౌస్ హోల్డ్ యాప్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక యాడ్ అయింది. 2 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏ లబ్ధి కూడా రావడం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టినా, ఎండిఓ ఆఫీస్ పెట్టినా, ఇంకా సచివాలయంలో 2 సంవత్సరాల నుంచి తిరిగినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. మా గవర్నమెంట్ నుంచి మా కనీసం కరెంట్ బిల్లు కూడా చాలా వస్తుంది. మాకు ఉన్నది పూరి గుడిసెనండి, ఒక లైట్ ఒక ఫ్యాన్ మాత్రమే. దానికి కూడా మాకు 1000-1500 కరెంట్ బిల్లు కూడా వస్తుందండి. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర వెళ్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మాకు కూడా మరి కరెంట్ ఆఫీస్ వాళ్ళు చెప్తే కంప్లైంట్ ఇస్తే దాని మీటర్ మార్చడం ఏం చేస్తారు? మీటర్ మార్చుకున్నాం సార్. మీటర్ మార్చుకున్నా మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉందిగా మీ దాంట్లో యాడ్ అయిందిగా, ఆ వల్ల మీకు కరెంట్ బిల్ వస్తుందని అనేస్తున్నారు సార్. నిజంగా ఎంప్లాయ్ మీ వాళ్ళేనా? మా వాళ్ళు కారు సార్, వాళ్ళు కమ్మోళ్ళు, మేము ఎస్టీ లంబాడి వాళ్ళం. వాళ్ళకు మా ఏం సంబంధం ఉంటుంది, మాకు ఏం సంబంధం లేదు సార్. ఇంకా మా వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియట్లేదు. తెలిసినా వాళ్ళపై ఏదో ఒకటి బతిమాలి ఏదో ఒకటి తీపించుకున్నాయి అని అనడానికి ఎక్కడ తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి చెప్పారా? కలెక్టర్ గారికి కలవదు. మధ్యలో ఒక మేడం గారు తీసుకున్నారు. తీసుకొని కలెక్టర్ గారి దగ్గర వెళ్ళినా మా దగ్గరికి పంపుతారమ్మా, మేమే మొత్తం చూసుకుంటాం, ఇంకా నెల తర్వాత ఇది అర్జీ వదిలినాక పంపిస్తామని చెప్పారు సార్. మరి మాకు న్యాయం చేస్తారో చేయరో మాకు తెలియదు. అవుతా ఇప్పుడు కలెక్టర్ గారికి అయితే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మేము. మరి స్థానికంగా ఉన్న ఈ సమస్య స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యే గారు కానీ ఎంఆర్ఓ గారు చెప్పారు? ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను సార్. ఎమ్మెల్యే గారికి చెప్పినా ఏం పట్టించుకోలేదు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీరామ్ తాతయ్య గారు, జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య గారు. అయిద్ది అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. అసలు మాకేం రావట్లేదు, కనీసం రేషన్ బియ్యం కూడా రావట్లేదు. మరి ఏం చేయాలో ఏందో మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళేమో అట్లా చేస్తున్నారు మాకు.